వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. నక్క మరియు తేనెటీగ. ఒక అడవిలో నక్క మరియు తేనెటీగ ఒక పెద్ద చెట్టు కింద నివసించేవి. నక్క తెలివిగా ఉండేది కాని కొంచెం స్వార్థపూరితమైంది. తేనెటీగ మంచితనంతో అందరికీ సాయం చేయడం ఇష్టపడేది. ఒకరోజు నక్క తేనెటీగతో అనుమానంతో అంది, ఓ తేనెటీగ, నీ తేనె గూడు బలంగా ఉంటుంది కదా, కాని నువ్వు నీ గూడు మరియు తేనెను రక్షించగలవా? తేనెటీగ మిలమిలా నవ్వి, అవును, నా గూడు చిన్నదైనా ఎంతో బలమైనది. ఇది నా కష్టానికి ప్రతీక. నా కష్టానికి విలువ తెలియని వారు దానిని తాకలేరు అంది. నక్క ఆ మాటలు వినగానే తన తెలివితో తేనె గూడు దోచుకోవాలని అనుకుంది. అది తేనెటీగను గెలవాలని అహంకారంతో పునరుద్ధరించింది. నీ గూడు బలమైనదని అనుకోవటం నీ అమాయకత్వం. నేను నీ గూడు పగలగొట్టి తేనెను దోచేస్తాను. చూడు నా బలాన్ని. తేనెటీగ ఎంతో నిశ్శబ్దంగా అన్నది. సరే, నువ్వు నా గూడు దగ్గరకు రావచ్చు. కాని నీకు నా గూడు తాకడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుంటావు. నక్కకు ధైర్యం పెరిగి గూడు దగ్గరకు వెళ్ళింది. అది తేలికగా గూడు తాకింది. వెంటనే తేనెటీగలన్నీ బయటకు వచ్చి నక్కపై దాడి చేశాయి. నక్క భయపడుతూ పరుగెత్తింది. తేనెటీగల ముట్టడిని తట్టుకోలేకపోయింది. ఆ రోజు నుండి నక్క పెద్ద పాఠం నేర్చుకుంది. ఇతరుల కష్టాన్ని గౌరవించకపోతే అప్పుడు మనకు కలిగే గుణపాఠం చాలా బాధాకరంగా ఉంటుంది అని అర్థం చేసుకుంది. నీతి: ఇతరుల కష్టాన్ని గౌరవించాలి. అహంకారంతో కాకుండా జ్ఞానంతో ముందు వెళ్ళాలి. పనిచేసే వ్యక్తుల శ్రమను అర్థం చేసుకుని దాన్ని నాశనం చేయకూడదు. Thank you so much for watching. Please like, share and subscribe.